హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దానిలో భాగంగానే కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఎవరైతే ప్రజలు ఉంటారో వారి సమస్యలు, వారు రాబోయే రోజుల్లో వారు ఎవరిని ఎంచుకుంటారో అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇప్పుడు మీ పరిధిలో అయితే మీ స్థానిక ప్లేసెస్ లో అయితే ఎలాంటి డెవలప్మెంట్ మీరు చూసారు? అండ్ మీ కార్పొరేటర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. వాళ్ళు బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. సో అంటే ఇక్కడికి రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం ఇలాంటివి చేస్తున్నారా? కార్పొరేటర్ కానీ లేదు మీ ఎమ్మెల్యే తెలుసుకొని చేస్తారు, తెలుసుకుంటారు ఎలా ఉంది. సాయంత్రం కానీ ఈవినింగ్ కానీ దోమల మంది కొట్టడం, అలాంటి డొనేషన్లు పెట్టడం కానీ, కొలాయిలు కరెక్ట్ రావడం కానీ అంత బాగానే ఉంది. నీటి సరఫరా కూడా టైం టు టైం వస్తుంది అంటే టైం కొంతమంది టు టైం వస్తుంది. టైం టు రాకపోతే మేము ఊరుకోం కదా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఏం లేవు. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే చూసుకున్నట్టయితే చాలా మంది కూడా బరిలోకి ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ అలానే కాంగ్రెస్ 3 పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. మరి ఏ పార్టీ ఈసారి విజయాన్ని సాధిస్తుంది అంటారు? ఇప్పటి అంటే ఏది చెప్పలేదు. ఇప్పుడు జనసేన కొత్తగా వస్తా ఉంది కదా. అంటే జనసేన కూడా ఈసారి చూపిస్తుంది ఏమన్నా? ఇంకా ఇక్కడ పెట్టలేదు, ఈసారి పెట్టాలి కానీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఒప్పుకోవాలి. వీళ్ళ బాబుది వాళ్ళ బాబుది కాదు కదా, అందరిది. మన ప్రభుత్వం అనేది, లోకం అనేది అంతా ఒకటే. జనసేన వస్తే అదొక, ఇప్పుడు వీళ్ళంతా ఎట్లా చూపించారు, వాడో కొన్ని రోజులు చేస్తాడు అంతే. మళ్ళీ ఎట్లా ఉంటుందో చెప్పలేము.